వడలంటే చాలా ఇష్టం అండి అందరికీ. అలాంటి వడల్ని వెరైటీగా చేద్దాం రండి. ఎంతో ఇష్టంగా తింటారండి అందరూ. తింటా ఉంటే ఇంకా కావాలనుకుంటారండి. వెల్కమ్ టు నిగశ్రీ ఛానల్. ఈరోజు గారెలు చేస్తామండి. గారెల కోసం ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నానండి. ఇవి నీళ్ళేసి ఒక 1 అవర్ నానబెడదామండి. అలాగనే ఈ గ్లాస్ తోటి ఒక పావు గ్లాస్ ఉప్మా రవ్వ అండి, బాంబే రవ్వ తీసుకుంటున్నాను. ఇవి కొంచెం వేయించుకుందాము. కడాయి పెట్టి కొంచెం వేయించుకొని చల్లగా అయినాక నానబెడదామండి. ఫస్ట్ ఇవి అన్నీ నానండి. చూడండి, మినపప్పు నానింది. ఇప్పుడు మిక్సీలో మినపప్పు వేసుకుందాము. దీనిలో ఒక 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకుందామండి. ఇవి పేస్ట్ లాగా రుబ్బి పెట్టుకోవాలండి. మనం రుబ్బినట్టు ఎక్కువ లిక్విడ్ కాకుండా రుబ్బి పెట్టాలండి. ఫస్ట్ ఇవి పిండి తయారు చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు మినపప్పు రుబ్బేసినామండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము. కావాల్సిన సాల్ట్ వేసుకుందాం. అలానే 1/4 గ్లాసు రవ్వ వేయించినాం కదండి. ఇవి చల్లగా అయిపోయినాయి. ఈ రవ్వ కూడా దీంట్లో కలుపుకుందాం. బాంబే రవ్వ అండి, ఉప్మా చేసుకున్న బాంబే రవ్వ ఇది. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక 10 నిమిషాలు మూతేసి పెట్టేసాలండి. ఎందుకంటే రవ్వ నానాలి కదా. తర్వాత మనం ఉల్లిపాయ అవన్నీ వేయాలా. ఇప్పుడే ఉల్లిపాయ వేస్తే నీళ్ళలాగా అయిపోతుంది పిండి. తర్వాత ఉల్లిపాయ అవన్నీ వేయాలా. ఇవి బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు మనం మూతేసి పెడదామండి. చూడండి, పిండి మనం కలిపి పెడితే ఇట్లా గట్టిగా అయిపోయింది చూడండి. ఇప్పుడు దీనిలో నేను కొంచెం క్యారెట్ తురుము వేసుకుంటున్నానండి. అలానే కొంచెం ఉల్లిపాయ, కొత్తిమీర సన్నగా తరిమినది, కరివేపాకు సన్నగా తరిమినది కూడా దీనిలోనే వేసుకుంటాం. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకునే వల్ల సాల్ట్ ఏమి వేయొద్దు. అలానే కొంచెం పసుపు వేసుకుందామండి. ఇంకా కొంచెం చూడండి, కొబ్బరి తురుము అండి, ఎండి కొబ్బరి తురుము ఒక 2 స్పూన్ వేసుకుంటా. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలపాలండి. అంతవరకు చూడండి, కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసినాము. ఆయిల్ కాగనియండి. ఇవన్నీ మొత్తం కలిపి పెట్టుకొని మన వడపిండి తయారైపోతుందండి. ఒక కవర్ అయినా లేకపోతే చేతులనే కూడా మన వడలాగా చేసి ఆయిల్ వేయాలండి. ఫస్ట్ ఈ పిండిని మంచిగా కలుపుకుందామండి. చూడండి, ఆయిల్ కాగింది. ఇప్పుడు మనం వడలు చేసుకుందామండి. కొంచెం కొంచెమే వడ చేసేసి తీద్దామండి. ఇప్పుడు ఇది ఉడకని చూడండి, 2 సైడ్ మంచిగా తిప్పి చేస్తే మంచి బ్రౌన్ కలర్లో వస్తుంది చూడండి. ఇప్పుడు ఇది ఉడికిందండి. ఇప్పుడు ఇవి తీసేయచ్చు. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చింది చూడండి. ఇప్పుడు ఇవి తీసి పక్కకు పెట్టవచ్చు. నేను వడ పెద్దగానే వేస్తున్నానండి. 2 వడ తిన్నా కూడా కడుపు నిండిపోవాలా, అలా ఉండాలా. తీసేసి మళ్ళీ అన్ని పిండి ఇలానే
మనం వడ చేసి వేసుకుందామండి. ఇలా అన్ని పిండి వడ చేసుకొని తీసుకుందామండి. క్రిస్పీగా వచ్చింది చూడండి, ఎంత స్మూత్గా ఉంది ఇట్లా చూడండి, అస్సలు ఆయిల్ కూడా గుంజలేదండి, అంత బాగుంది. మీరు ఇలా రవ మినపప్పుతోటి వడ చేసి తిని ఎలా ఉందని కామెంట్ చేయండి. నిగశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ గారెల్ని కొబ్బరి పచ్చడితో అంచుకొని తినవచ్చండి, లేకపోతే అలాగనే కూడా తినవచ్చు. వేడి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ఇంట్లో చేసి తినండి. థ్యాంక్ యూ.